చెప్తే ఉండదు ఉండదు ఉండదు. రెండోది, ఇక షర్మిల గారు ఇవాళ జగన్ గారు ఒక డైలాగ్ కొట్టారు, మీరు విన్నారా వికే గారు? భవిష్యత్తులో కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారంట. కాకినాడ సభలో జగన్ రెడ్డి ఎవడు చీల్చాడు కుటుంబాలని? నీ తల్లిని బయటపడేమని ఎవడు చెప్పాడా నీకు? లేకపోతే నీ చెల్లిని వాడుకుని వదిలేమని ఎవడు చెప్పాడు? బాబాయికి గొడ్డల పోటేయమని ఎవడు చెప్పాడా? నీ కుటుంబాన్ని మొత్తంగా అడ్డంగా చీల్చుకున్నది నువ్వు. సొంత బాబాయిని గొడ్డల పోటు గురి చేసి డాక్టర్ సునీత గారు 5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటానికి కారకుడు నువ్వు కాదా? ఇవాళ నీ తల్లి చెల్లి రాష్ట్రం విడిచి వెళ్ళిపోవటానికి కారణం నువ్వు కాదా? ఇవాళ ఏంటో పెద్ద అమాయకుడిలాగా కుటుంబాలని చీల్చి కూడా రాజకీయాలు చేస్తారని చెప్తా ఉన్నావు. నీ రాజకీయం కోసం కుటుంబాలని బలి చేసావు. నువ్వు సొంత బాబాయిని బలి చేసావు నీ రాజకీయం కోసం. నీ రాజకీయం కోసం నువ్వు దేనికైనా తెగిస్తావయా? నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ చెల్లి నీ రాజకీయం కోసం నీ చెల్లి అవసరమైంది. ఇవాళ బయటికి రాగానే హ్యాపీగా విశ్రావతలు బారేసావు. కాబట్టి డైలాగులు కొట్టద్దు జగన్ రెడ్డి. నీ కుటుంబాలని చీల్చాల్సిన అవసరం మాకేంటాయా? ఎవరికేం అవసరం అయ్యా? ఇవాళ రాజకీయం కోసం వాడుకుని రోడ్డును పడేసినటువంటి వ్యక్తి నువ్వు. ఏంటి వికే గారు? షర్మిల గారిని మీరు ఏమైనా పంపిస్తున్నారా కాంగ్రెస్ లోకి? సోనియా గాంధీ గారితో మాట్లాడి మాకెందుకు సార్? మాకు ఆ ఫ్యామిలీ డ్రామా మాకెందుకు సార్? ఆ ఫ్యామిలీ డ్రామా మాకెందుకు? షర్మిల గారు ఆవిడ ఒక ఇండివిజువల్. సరే, ఆవిడ ఏ నిర్ణయం ఆవిడ ఇండివిజువల్ గానే తీసుకుంటుంది. మా యొక్క ప్రోత్సాహాలు మా యొక్క ప్రోద్బలాలు ఉండవు. అసలు మాకు ఆ ఫ్యామిలీ డ్రామాతో మాకు సంబంధం లేదు. ఇవాళ ఒకటి కాకపోతే ఏంటంటే, బయట నుంచి ఒక రాజకీయ నాయకుడిగా నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఇవాళ వైసీపీలో కూడా చాలా మంది నాయకులు గతంలో, ఎందుకంటే షర్మిల గారు కూడా ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, పాదయాత్రలు చేశారు, అనేక రకాలుగా పనిచేశారు. కాబట్టి ఆవిడకి గతంలో ఒక రిలేషన్ ఉంది వైసీపీ లీడర్స్ అనేక మందితో. రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆవిడకి కూడా కొంత గౌరవం ఉంది. కాబట్టి ఇవాళ అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆవిడ వైపు సహజంగా చూస్తారు. ఆ రకంగా అన్నయ్య చీ కొట్టినటువంటి చాలా మంది నాయకులందరూ కూడా చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆ అన్న చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ డ్రామాకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మేము దానివల్ల మేమేదో భారీగా లబ్ధి పొందుతామని మేమేం ఆశపడట్లేదు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పక్షాన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జనసేన కూటమి పక్షాన్ని ఇప్పటికే ప్రజలు వన్ సైడెడ్ గా డిసైడ్ అయిపోయి ఆ పక్షాన్ని నిలబడి ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ డ్రామాతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఫ్యామిలీ డ్రామాతో మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. టీడీపీ జనసేన కూటమితో జనం వన్ సైడెడ్ గా ఉన్నారు అన్నారు, బాగానే ఉంది. బీజేపీ కూడా కలిస్తే సార్, నేను ఇవాళ గతంలో 2 రోజుల క్రితం మీరే పెట్టినటువంటి చర్చా కార్యక్రమంలో కూడా నేను చెప్పా, మేము ప్రస్తుతం మరే ఇతర పార్టీ వైపు చూడట్లేదు, మరే ఇతర పార్టీ వచ్చి కలవాలని మేము కోరుకోవట్లేదు. ఇవాళ రాష్ట్ర హితం కోసం గట్టిగా నిలబడినటువంటి పార్టీలు ఇవాళ రాష్ట్రంలో టీడీపీ, జనసేన గట్టిగా రాష్ట్ర హితం కోసం పోరాడుతున్నటువంటి పార్టీలు. కాబట్టి సహజంగానే 2 పార్టీలు కలిశాయి. ప్రజలు కోరుకున్నారు ఈ 2 పార్టీలు, 2 నాయకులు కలవాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు, కలిసాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ విషయంగా అనేక ఇష్యూస్ పట్ల ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ఇవాళ ఆ చర్చ మొదలు పెడితే ఇంకో గంట తీసుకోవచ్చు మనం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇటువంటి అనేక అంశాలు రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. వాటి పట్ల వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇవాళ మేము వచ్చేదో కలిసిపోతాం, ఒక కూటమిలో జాయిన్ అవుతాం అంటే అది అంత అంగీకార యోగ్యంగా ఉండదు. ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించరు. కాబట్టి ఇవాళ వాళ్ళ మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ స్టేట్ కమిటీ మీటింగ్ కూడా ఏదో ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అది వాళ్ళు రాష్ట్రానికి ఏదైనా మంచి చేస్తే ప్రజల యొక్క అంగీకారం వాళ్ళు పొందుతారు. అది వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ పరంగా.